హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ ఆలూ పరోటా. సింపుల్గా ఈజీగా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా చక్కగా కుదురుతుంది. ఫస్ట్ టైం వంట చేసేవారికి కూడా ఆలూ పరోటాని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈ ఆలూ పరోటాని మరింత టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఒక వెడల్పాటి బౌల్లో 2 కప్స్ గోధుమ పిండి తీసుకోవాలి. నేను ఇక్కడ పరోటాలని గోధుమ పిండితో రెడీ చేసుకుంటున్నాను. మీరు మైదా అయినా యూజ్ చేసుకోవచ్చు. గోధుమ పిండి వేసుకున్న తర్వాత అందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ అనేది పిండితో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకునేటప్పుడు కొంచెం చేతులతో ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి ఆయిల్ అనేది పిండికి బాగా పట్టేస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ని వేసుకుంటూ మన చపాతీ పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటామో అంత సాఫ్ట్గా కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి వేసుకోకూడదండి, కొన్ని యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండిని అంతా బాగా కలుపుకోవాలి. చూడండి, పిండిని ఇంత సాఫ్ట్గా కలుపుకుంటే ఆలూ పరోటా అనేది చక్కగా వస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకుంటే మనకి పిండి చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాలు సెట్ అవ్వనివ్వాలి. దానిపై ఒక బౌల్ని బోర్లించుకొని ఒక 10 నిమిషాలు సెట్ అవ్వనివ్వాలి. ఈ పిండి ఒక 10 నిమిషాలు నానడం ద్వారా పరోటాలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈలోగా మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం. స్టవ్ పై ఒక బాండీ పెట్టుకొని అందులో 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అది చిటపటలాడేటప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి ముక్కలు ఎక్కువగానే తీసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పరోటా చేసుకోవడానికి ఆలూని ముందే ఉడికించి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక 3 మీడియం సైజు ఆలూని ఉడికించుకున్నాను. 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న మసాలాలన్నీ ఉల్లిపాయ ముక్కలతో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, మీ స్పైసీనెస్ని బట్టి కారం యూజ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఇలా మనం వేసుకున్న మసాలాలన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలా స్మాష్ చేసుకుంటూ వేసుకోవాలి. మనం వేసుకున్న పోపు మొత్తం ఆలుతో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. బంగాళదుంపని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 1/2 నిమ్మకాయని తీసుకొని దాని జ్యూస్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న స్టఫింగ్ని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లగైన తర్వాత కొంచెం చేతిలోకి తీసుకొని చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ మొత్తం ఇలా చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకున్న తర్వాత కలిపెట్టుకున్న పిండిని కూడా బాగా కలుపుకోవాలి. దీన్ని ఎంత ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి ఈ పరోటాలు అనేది అంత సాఫ్ట్గా వస్తాయి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత కొంచెం అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత చపాతీ పీట పైన కానీ లేదంటే ఏదైనా ప్లేట్ పైన కొంచెం పిండి జల్లుకొని మనం రెడీ చేసుకున్న పిండి బాల్ని దానిపై పెట్టుకొని కోళ్ళతో ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా కొంచెం మందంగా చపాతీలాగా చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ బాల్ని దాని మధ్యలో పెట్టుకొని ఇలా అంచుల్ని క్లోజ్ చేసుకోవాలి.
ఇలా అంచుల్ని ముడుచుకుంటూ రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకోవాలి. దాంట్లో ఉన్న ఎక్స్ట్రా పిండిని మొత్తం బయటకు తీసుకోవాలి. పొడి పిండిని పీటపై చల్లుకొని మనం రెడీ చేసుకున్న బాల్ని ఇలా కోళ్ళతో ప్రెస్ చేసుకోవాలి. బాగా పల్చగా చేసుకోకూడదు, కొంచెం మందంగానే చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా ఇంత సైజులో చేసుకుంటే సరిపోతుంది. చూసారా, స్టఫింగ్ ఎక్కడ కూడా బయటికి రాకుండా ఎంత ఈజీగా మన ఈ పరోటాలను రెడీ చేసుకున్నాము. ఇలా రెడీ చేసుకున్న పరోటాలన్నిటిని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంత పిండిని కూడా ఇలాగే రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక తవా పెట్టుకొని అది బాగా వేడిన తర్వాత దానిలో 1 డ్రాప్ ఆయిల్ వేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న పరోటా దానిపై పెట్టుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పరోటాలని నెయ్యితోనైనా కాల్చుకోవచ్చు, లేదంటే ఇలా ఆయిల్తోనైనా కాల్చుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కంటే కూడా నెయ్యితో చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దాన్ని మెల్లగా రెండో వైపు తిప్పుకోవాలి. రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు దాన్ని కాల్చుకోవాలి. ఇదే విధంగా మనం రెడీ చేసుకున్న పరోటాలన్నిటిని కూడా ఇలాగే కాల్చుకోవాలి. చూసారా పొంగుతూ ఎంత బాగా వస్తున్నాయో. చాలా ఈజీ వేలో మనం ఈ ఆలు పరోటాని రెడీ చేసుకోవచ్చు. దానిలో 1 డ్రాప్ ఆయిల్ వేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న పరోటా దానిపై పెట్టుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దాన్ని మెల్లగా రెండో వైపు తిప్పుకోవాలి. రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు దాన్ని కాల్చుకోవాలి. అన్నిటిని కూడా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, సింపుల్ అయిన టేస్టీ యమ్మీ ఆలు పరోటా రెడీ అయిపోయింది. ఎంత స్మూత్గా ఈజీగా చాలా సాఫ్ట్గా రెడీ చేసుకున్నామో చూసారు కదా. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి. చూసారు ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇలా రెడీ చేసి పెట్టారంటే మీ పిల్లలు కూడా చాలా ఇష్టంతో తినేస్తారు. వాళ్ళకి లంచ్ బాక్స్లో అయినా ఇలా రెడీ చేసి సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు కూడా మనకి డైలీ ఒక రైసే కాకుండా ఇలా డిఫరెంట్గా ఆలు పరోటాను రెడీ చేసి సర్వ్ చేయొచ్చండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చూసారా లోపల లేయర్ కూడా చక్కగా కాలిపోయింది. స్టఫింగ్ అనేది మనకి పిండితో బాగా పట్టేసింది. ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. బాయ్ బాయ్.